మీ పేరు వెళ్ళిపోయాయి పిల్లలు పేరు వచ్చి తీసుకోండి. ఓకే వచ్చాను. ఓకేనా సరేనా అక్క సైడ్ రా చేస్తున్నాడేమో ఫిజిషియన్ డాక్టర్ చేసిన తర్వాత ఈసీజీ అవసరం ఉన్నవాడు. ఇప్పుడు ఒక ప్రాబ్లం అంటే ఎలా చేద్దాం నెక్స్ట్ గుండెకి సంబంధించి ఈసీజీలో మనకు హార్ట్ అటాక్ కానీ గుండె వీక్ గా ఉన్నా కానీ అది పోస్ట్ సర్జరీ చేసుకుంటారు కదా వాళ్ళకందరూ మనకి దీంట్లో తెలిసిపోతుంది. మనం ఎట్లా నెక్స్ట్ వాళ్ళకి మనం చేయించేదట ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రెఫర్ చేస్తే రెయిన్బో సూపర్ స్పెషాలిటీ దాంట్లో మనం చేయించవచ్చు. మంచి ఐడియా, మంచి ఆలోచన. బాగుంది, ఆర్గనైజేషన్ బాగా చేశారు. బాగుందండి సునీల్జీ, చాలా బాగుంది. 243 ఇబ్బంది లేదు. మనం చూస్తున్నారు, దానికి మందులు ఇస్తారు, ఏదైనా కూడా చూసుకుంటారు, ఇబ్బంది లేదు. ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, జాకీర్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ మన వాళ్ళంతా చూస్తారు. పెట్టామన్నా ఇప్పుడు బీపీ 2 సెక్షన్లు పెట్టాం. బీపీ అది వచ్చి షుగర్ టెస్ట్, షుగర్ చేయిస్తాం. సరే నార్మల్ చెప్పారు కదా ఆల్రెడీ బిఫోర్. ఓకే, థ్యాంక్ యూ. షాజీమాన్ జిల్లాలో 42, 43 వార్డులకు సంబంధించినటువంటి పేదవారికి అన్ని టెస్టులు చేసి మన జాకీర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ సునీల్ రెయిన్బో హాస్పిటల్ వారి సహకారంతో చాలా చక్కగా చేస్తున్నారు. అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్, అంటే షుగర్ ఒక దగ్గర, బీపీ ఒక దగ్గర, గుండె ఒక దగ్గర, బట్ ఎనీ అంటే మనకు వచ్చే ఎముకలు ఎట్లా పుష్టిగా ఉన్నాయా లేదా అనే టెస్ట్ అది ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారట. ఇప్పుడు దాకా నేను చూడలేదు. అటువంటిది చాలా సిస్టమేటిక్గా ఎక్కడ ఎవరు చేయాలి, ఏ డాక్టర్ ఎక్కడ అనేది బాగా ఆర్గనైజ్ చేశాడు మన డాక్టర్ సునీల్ గారు. అయితే ఇంతమంది పేషెంట్ రావటం, వాళ్ళు చూపించుకోవటం, పనిలో పనిగా నాకు ఒకప్పుడు కాలు యాక్సిడెంట్ చేయించారు. చేసినప్పుడు నేను నా కాలు కూడా చూసుకున్నాను. ఏదో కొంచెం ఇబ్బంది ఉందంట, అంటే కొంచెం ఎముకలు పుష్టి, ప్రాబ్లం లేదన్నారు. ఉంటుంది ఖచ్చితంగా. అదే రకంగా ఇప్పుడే షుగర్ కూడా చేయించుకున్నాను. ఏ టెస్టులు లేవు, నాకు ఉండేది ఒక గుండె జబ్బు మాత్రమే. బట్ ఈ మంచి ఒక కార్యక్రమం చేపట్టినటువంటి నా సోదరుడు జాకీర్ గారు, అదే రకంగా ఈ డివిజన్లో
ఉన్నటువంటి ఇంకో డివిజన్ అధ్యక్షుడు తేజ్ గారు, మొహిద్దీన్ గారు, కాళేశ్వర్ గారు, ఇంకా అందరు కార్యకర్త అందరికి కూడా నేను వాళ్ళందరూ అభినందిస్తున్నాను. అదే రకంగా రెయిన్బో హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద అనేక అంటే మనకి ఏది బాగాలేకుండా చేసేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకని ఈ టెస్ట్లో ఎవరికన్నా ఏమన్నా గుండె అయినా బలహీనంగా ఉన్నా కానీ, ఇటు షుగర్ ఉన్నా కానీ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఒక ట్రీట్మెంట్ చేసిన సిద్ధం అని చెప్పి, ఆపరేషన్ అయినా కూడా దాని ట్రీట్మెంట్ సిద్ధం అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇటువంటి క్యాంపులు ఇలాగే ప్రతి వార్డులో అందరూ పెట్టాలని నేను తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జీలని, అధ్యక్షులని అందరూ కోరుతున్నాను. అదే రకంగా మన మంత్రి నారాయణ గారు కూడా, ఆయన కూడా నారాయణ నుంచి కూడా ఆయన కోఆపరేషన్ చేస్తూ అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ముఖ్యంగా పేదవారికి సాయం చేయాలి. ఇది మన తెలుగుదేశం పార్టీ ధ్యేయం. తప్పకుండా ఇవి చేసిన వారందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వారికి అందరికీ దేవుడు ఇంకా శక్తి ఇచ్చి ఇంకా బాగా పేద ప్రజలు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను.